రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమన్నారు తెనాలి జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలి మండలం ఖాజీపేటలో సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 5 ఏళ్లుగా జరిగిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పాలని మనోహర్ సవాల్ విసిరారు. 5 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. తెనాలి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని మనోహర్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీలో నేను గత 10 ఏళ్ల నుంచి మండల కన్వీనర్గా పనిచేశాను. మాకు ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. కనీసం రోడ్లు కానీ ఎలాంటి డెవలప్మెంట్ మా ఏరియాలో కానీ మా కులస్తులకు కానీ ఎలాంటి మా గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఆ కారణంతో నేను జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవుతుంది. సుంకర శ్రీనివాస్ గారు పార్టీలో చేరారు. ఆయన కూడా 10 సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్ పనిచేసి సరైన గుర్తింపు లేకుండా ఈ పార్టీలోకి వచ్చారు. కానీ మన లోకల్ శివన్న గారు అయితే నేను ఈ తెనాలి పార్టీని విపరీతంగా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. నాకు తెలిసి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే, ఒకటేంటంటే ఫస్ట్ గంజా అమ్మించడం, 2 ఏంటంటే కోడి పందాలు ఎంచడం, 3 ఏంటంటే ప్యాకెట్లు ఆడించడం, 4 ఏంటంటే ఇసుక దందా చేయించుకోవటం. అందరూ చెప్తే ఆయన చేసిన పని ఏం లేదు. ఈసారి మన శివకుమార్ గారు కాకుండా మన మనోహర్ గారు గెలిస్తే తెనాలిని ప్యారిస్ లాగా చేస్తాడు, ప్యారిస్ కన్నా అందంగా చేస్తాడు అనేది నాకు ఆకాంక్ష. అందుకని మనం అందరం కూడా కలిపి మన మనోహర్ గారిని గెలిపించవలసింది.